ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చెప్పాగా ముందే చెప్పారు గతంలో. విడుదల కాకముందే చెప్పాను నేను. హరిహర వీరమల్లు ఓజీకి సంబంధించి ఎలాగైతే జరిగిందో ఉస్తాద్ విషయం చెప్పాను. ఉస్తాద్ దురంధర్ 2 లాంటి సినిమా వస్తుండగా ఉస్తాద్ రిలీజ్ చేసి ఇంకా వారం రోజులు ముందుకు జరిపి ఇంకా అది హిట్ అని చెప్పి హరిశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి, ఇట్టు కొట్టేసామని ఆయనే ట్వీట్ చేసుకొని, మరి ఉస్తాద్ విషయంలో ఎందుకు పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు? సినిమాకి ఉస్తాద్ గబ్బర్ సింగ్ అని పెడితే బాగుండేది. నీకు అర్థం కాల? భగత్ సింగ్ అనే పేరు పెట్టడంతో చాలామంది భగత్ సింగ్ కథ అనుకున్నారు. చాలామంది ఒక రాంగ్ ఒపీనియన్స్తోనే వెళ్ళారు. చాలామంది భగత్ సింగ్ అంటే ఆ సినిమా ఆయన కథని తీశారా, ఆయనకి తగ్గట్టుగా తీశారా, ఆ భగత్ సింగ్లో ఉన్న ఆవేశాన్ని, కోపాన్ని, యుద్ధాన్ని తీశారా అని చాలామంది అనుకున్నారు. ఎప్పుడైతే స్లోగా విషయాలు తెలుస్తున్నాయో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోయింది. ఉస్తాద్ గబ్బర్ సింగ్ అని పెడితే బాగుండేది. కనీసం ఓ 2-3 వారాలన్నా కాస్త జనం గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇవాళ ఎవరికి గుర్తులేదు. మీ ఎందుకంత ఆలోచన? రేపు శ్రీరామనవమికి వస్తుందో లేకపోతే ఇంకో 10 రోజుల్లో వస్తుందో, ఓటీటీలో వచ్చేస్తుంది. అది కూడా నేను నీతో చెప్పలా, కరెక్ట్గా 2 వారాల్లో వస్తాయి నాన్న. చిరంజీవి మన వెంకటేష్ది చెప్పానుగా, అఖండ చెప్పా, ఫలానా టైంకి ఓటీటీలో వస్తుందని చెప్పా. ఏదన్నా కాకుండా ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనబడే హీరో ఇవాళ కావాలి, ఆయన ఏమో సినిమాలు చేయట్లా. సో ఆ సినిమాలో ఏంటంటే పవనిజం ఉంది, భగత్ సింగ్ లేడు. పవనిజం ఉంది, పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో ఉంది, భగత్ సింగ్ లేడు. కానీ భగత్ సింగ్ లాంటి ఆ హీరో పవన్ కళ్యాణ్ అనే హీరో చేస్తున్నాడు అనే ఆశతో వెళ్ళిన వాళ్ళకి నిరాశ ఎదురైంది. ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు డైరెక్టర్లు కథ తీసుకోకుండా ఓన్లీ ఆయన నడిస్తే చాలు, ఆయన మ్యానరిజమ్స్ చాలు, ఇలా నడిపేద్దామని స్టోరీలు ఎందుకు? హరిహర వీరమల్లు అంటే పీరియాడిక్ సినిమా, ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ అంటే ఓజీలో కూడా చాలా ఇప్పుడు కరోనా, క్యాన్సరు, తర్వాత ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులు ఉంటాయి. ఈ వ్యాధులు వచ్చాయనుకో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి వస్తాయి. మన కర్మ కొద్దీ ఆ కేజీఎఫ్ ఒకటి వచ్చి చచ్చింది. ఇక అది వచ్చినప్పటి నుంచి ప్రతి సినిమా బ్లాక్ షేడ్సే. ప్రతి సినిమా కేజీఎఫ్ లాగానే తీయాలి, కేజీఎఫ్ లాగానే చూపించాలి. అదే పని చేశారంతా కాదా? మీరు అబ్జర్వ్ చేయండి. సాహో చూడు, సలార్ చూడు, ఓజీ చూడు, ఇది చూడు, ఏదైనా అదే. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన నెక్స్ట్ కాన్సెప్ట్ పుష్ప క్లైమాక్స్. ఇక ఆ పుష్ప క్లైమాక్స్, ఆ ఊదరగొట్టిన ఆ డ్యాన్సులు, ఆ హంగామా, ఆ నరుకులు ఏది పెట్టారో మిగతా సినిమాల్లో కూడా క్లైమాక్స్లు అలానే మార్చారు. ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఇవన్నీ. అలా చేయకూడదు. బ్లాక్ షేడ్తో సినిమాని తీసే విధానం ఆగిపోతే మంచిది. ఉస్తాద్ గబ్బర్ సింగ్ అని పెట్టుంటే ఖచ్చితంగా జనాలు చూసేవాళ్ళు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో ఆ రకమైన భీమ్లా నాయక్ ఏ రకంగా అయితే ఆశపడ్డారో ఆ సినిమా అలా ఉంది. ఒక తండాకి సంబంధించిన నాయకుడు తన నాయకత్వాన్ని చూపించాడు, ఆ సినిమా ఆడింది. కానీ ఇది భగత్ సింగ్ అని పేరు పెట్టి తీసిందేంటి కదా? ఇక్కడ మీరు కళ్యాణ్ బాబు యొక్క సినిమాని ఉస్తాద్ గబ్బర్ సింగ్ అని పెట్టుంటే బాగుండేది. ఆయనకున్న క్రేజ్ కానీ అవి చేసుకోవడం డైరెక్టర్లు అంతే. కథ లేదు, డైరెక్టర్లు విఫలమవుతున్నారా? కథ ఉంటే హిట్ అవుతారు, కథే లేదు. నువ్వు ఎంతసేపని కళ్యాణ్ బాబుని ఇట్టా అనిపిస్తా. దాని మీదే పాట కూడా వచ్చింది మరీ దారుణంగా, మెడ మీద చెయ్యేస్తే తొడ పగలు కొట్టినట్టు, ఏదో తొడగొట్టినట్టు. ఇంతేనా? ఆయనకి అత్తారింటికి దారేది సినిమా కాదా? జల్సా సినిమా కాదా? ఆణిముత్యాలు ఉన్నాయి ఆయన సినిమాలు, అవి తీయచ్చగా. ఒకానొకనాడు తీసిన సుస్వాగతం అనే సినిమా అసలు నేటి యువతకు చూపించాలి. ఒక అమ్మాయి 4 మెయింటైన్ చేస్తోంది, ఒక విధవ 4 మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్ళకి ఆ రోజు ఆ కోరిక తీరిపోతే సరిపోతుంది అనుకున్న సమాజంలో బ్రతుకుతున్న వీళ్ళందరికీ ఆనాటి ఆ కథ చూపిస్తే ప్రేమని లక్ష్యం కోసం వదిలేసిన యువకుడి కథ తెలుస్తుంది. అదెందుకు చూపించరు? సుస్వాగతం తొలి ప్రేమ నుంచే కదా ఫ్యాన్స్, యంగ్ ఫ్యాన్స్ అంతా కదా. అటువంటిది చూపించాలి. ప్రేమ అంటే ఎంత గొప్పగా ఉండేదయ్యా, ఇవాళ అర్థం మారిపోయింది. ప్రేమ అంటే ప్రేమించి మర్చిపో అట్ట అయిపోయింది. దిస్ ఈజ్ నాట్. నేటి సొసైటీకి కావాల్సింది ఏంటంటే వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని, మన ఐడెంటిటీని మనం నిలబెట్టుకునే క్రమంలో మనం చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నాం. దురంధర్ 2 సినిమా విషయం కొద్దా. దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చింది December 5న. ఎవరికి అంత ప్రమోషన్స్ లేవు, ఏం లేవు, అయినా కానీ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది కూడా అంతే. మంచి దురంధర్ 2 అయితే ఇక రచ్చ. ఇప్పుడు ఇది కూడా 1000 కోట్ల దగ్గరలో ఉంది. వరల్డ్ వైడ్ 1000 కోట్లు క్రాస్ అవుతుంది. అది హిందీలోనే 1100 కోట్లు, అన్ని లాంగ్వేజ్ కాదు. ఇది పాన్ ఇండియా లాంగ్వేజ్. ఇది ఇప్పుడు 1000 కోట్ల దగ్గర వచ్చింది. కానీ ఏ ప్రమోషన్స్ లేవు, ఏ హంగామా లేదు. కానీ ఒక దేశభక్తికి సంబంధించి ఒక స్పై, ఒక పాకిస్తాన్కి అమ్మాయిని సింపుల్గా చెప్తా,
ఒక అమ్మాయిని మగాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లల్ని కంటుంది కదా, అవునా? మగతనం లేని వాడికి ఇచ్చేస్తే కంటుందా పిల్లల్ని? కనదు. కంటెంట్ ఉంటే కటౌట్లకి కొదవ ఉండదు. కథలో కంటెంట్ ఏది? బయట పెట్టే కటౌట్ నువ్వు సినిమాలో పెట్టావు కదా. ఇక్కడ దురంధర్ అనే సినిమాలో ఖచ్చితమైన కంటెంట్ ఉంది, ఖచ్చితమైన కథ ఉంది. ఆ కథనానికి సంబంధించినటువంటి నటీనటులు ఉన్నారు. బలమైన విధంగా వాళ్ళు చూపించారు దేశం కోసం ఏ విధంగా మేము చేస్తున్నాము అనేది. ఆ కంటెంట్ నచ్చింది, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఈ దురంధర్ 2కి సంబంధించి ప్రాపగాండా అనే ప్రచారం జరుగుతుంది, ఒక వర్గానికి చెందిన సినిమా లేదా అంటే ఇప్పుడు సహజం కదా. ఇప్పుడు నేనున్నాను, నువ్వు ఉన్నావు, మీ పిల్లాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా పిల్లాడికి థర్డ్ క్లాస్ వచ్చింది. నేను బయట ఏం లేదు, వాడు కాపీలు కొట్టాడు అందుకే వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా అబ్బాయి కష్టపడి చదివాడు అందుకే వాడికి ఇలా వచ్చింది అన్నాడు. అంతేగా? నీకు అర్థమైందా నా పాయింట్? ఏ కాకి పిల్ల కాకి ముద్దు. టాలీవుడ్ హీరోలు మెచ్చుకుంటున్నట్టుగా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ దురంధర్ 2 విషయాలు ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు, సినిమా బాగుంది అని. ఎందుకు చేస్తారయ్యా? వాళ్ళకి లేదు అలాంటి సినిమా, ఎందుకు చేస్తారు? జై బజరంగి అనేది బజరంగి భాయిజాన్ సినిమా తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్కి ఆ సినిమా ఉందా? అలాంటిది లేవు. ఎవరు సినిమాలు తీయట్లేదు కాబట్టి వాళ్ళ బ్యానర్లో వాళ్ళే సినిమాలు తీసుకొని వాళ్ళే విడుదల చేసుకుంటున్నారు, అక్కడైనా ఇక్కడైనా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కథకి ప్రాధాన్యత ఇస్తే నాయకుడు అవుతాడు, నాయకుడికి ప్రాధాన్యత ఇస్తే అది గుండాటలాగా అవుతుంది ఆ సినిమా. గుండాట అంటే ఏంటి? రావచ్చు పోవచ్చు. సంక్రాంతిలో ఆడతారు కదా గుండాట, వచ్చేదాకా ఎవరికి తెలియదు. అలాగే కథ అనేది ఉంది అంటే ఆ కథకి ఎవరైతే ప్రాణం పోస్తారో వాడు నాయకుడు అవుతాడు. ఆ కథే నాయకుడుగా భావిస్తే గనక ఆ నాయకుడికి అద్భుతమైన పేరు వస్తుంది. దురంధర్కి కూడా అదే జరిగింది.